తన కష్టాన్ని కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేస్తోందని జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. వైసీపీ హయాంలో ల్యాండ్ సర్వే, రీసర్వే ప్రారంభమైన కూటమి ప్రభుత్వం గ్రామ సభల ద్వారా సమస్యలు తెలుసుకుని పరిష్కరించిందన్నారు. దీంతో కేంద్రం 500 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చిందన్నారు. జగన్ నిజాలు దాచి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. 2027 కల్లా శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కష్టాన్ని చోరీ చేస్తున్నామని చెప్పి ల్యాండ్ రికార్డ్స్, సర్వేసు, రీసర్వే మీద మాట్లాడారు. మొదటి కాంపోనెంట్ వచ్చేటప్పటికి ల్యాండ్ సర్వే, రీసర్వే. ఈ సర్వే చేసిన తర్వాత కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఇచ్చే దాంట్లో ఏం చేశారు? మీరు మీ బొమ్మ వేసుకున్నారు. మొదట మీరు సర్వే చేసినప్పుడు 680 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ బొమ్మతోటి సర్వే రాళ్ళు బాతారు. మూడోది అది. నాలుగోది అతి ముఖ్యమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మీరు పట్టుకొచ్చారు. ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ గవర్నమెంట్ దగ్గర మీ దగ్గర పెట్టుకుంటామని చెప్పారు. మీకు కేవలం జిరాక్స్ కాపీలు ఇస్తారని చెప్పారు. ఈ విధంగా మీరు అన్నీ చేశారు కాబట్టి పబ్లిక్లో వ్యతిరేకత వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పాస్ పుస్తకాలు ఓపెన్ చేసి QR కోడ్లు చూపించడం కాదు, పాస్ పుస్తకం మొదటి నుంచి చూపించండి మీ బొమ్మతోటి. అప్పుడు ప్రజలకు వాస్తవం తెలుస్తాయి.